ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్య భాగం 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో మరి దావీదు పట్టబడిపోయిన మందసాన్ని మరి తీసుకురావడానికి మరి చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించుగా 20 సంవత్సరాల తర్వాత మరలా మందసాన్ని మరి దావీదు యొక్క ఇజ్రాయెల్ ప్రజల మధ్యకు తీసుకురావాలని మరి ఆశతో ఇక్కడ చూస్తున్నాం. మొదటి తర్వాత దావీదు ఇజ్రాయెల్తో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరూబుల మధ్య నివసించిన సైన్యములకు అధిపతి యెహోవాను నామమును పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకొచ్చుటకై తన యొద్దనున్న అందరితో కూడా బయలా యాహూదులో నుండి ప్రయాణమయ్యాను. అంతకుముందు ఎక్కడ ఉంది అని చూస్తే కిర్యతాము అనే ప్రదేశంలో మరి యొక్క మందసం ఉంది అనేది మనకి మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తామండి. నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు తీసుకెళ్ళిపోవడం, ఇజ్రాయెల్ ఫిలిష్తీయులు యుద్ధము చేయగా బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఈ ఫిలిష్తీయులు అఫేకులు దిగను. ఇక్కడ వారు మందసాన్ని పట్టబడటం అనేది మనం ఇక్కడ చూస్తాం. వారు ఆ మందసాన్ని తీసుకెళ్లి ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టబడి ఎబెనేజర్లో నుండి అష్టాదుకు తీసుకువచ్చరి దాగోను గుడిలో దాగోను ఎదురు దాన్ని ఉంచిరి. మరి ఇక్కడ చూసినప్పుడు ఫిలిష్తీయులు మరి యొక్క దేవుని మందసాన్ని తీసుకువెళ్ళిపోయి ఎక్కడ పెట్టారంటే మరి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో పెట్టడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మరి వాళ్ళు ఫిలిష్తీయులు తీసుకువెళ్ళి మరి అక్కడ పెట్టడం అనేది మనం అందరం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో చూస్తే అంతటా కిర్యతాము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ మీద నుండి అభినాదాము ఇంటికి చేర్చి కాపాటకై అతని కుమారుడైన ఎబెనేజరును ప్రతిష్ఠించిరి. మందసమును కిర్యతార్యము నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇజ్రాయెల్లో యెహోవాను వారు అనుసరింప దుఃఖించుచుండగా కిర్యతాములో 20 సంవత్సరాలు దేవుని మందసం మరి అక్కడ ఉండిపోయిందండి. అయితే ఫిలిష్తీయులకి మరి మందసం పట్టబడినప్పుడు మరి వాళ్ళు అనేకమైన రోగాలతో, అంటే ఈ యొక్క అధ్యాయం ఊరికే మరి టచ్ చేస్తానండి, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మరి మందసాన్ని తీసుకువెళ్ళారో ఆ దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ దాగోను దేవత మరి దేవుని ముందు సాగిలు పట్టడం ఒకసారి, తర్వాత మళ్ళీ మళ్ళీ వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు దేవుని ముందు సాగిలు పట్టిందని చెప్పేసి మళ్ళీ నిలబెట్టినప్పుడు 2వ రోజు వెళ్ళినప్పుడు మరి తలకి చేతులు అన్ని వేరువేరుగా అయిపోయి మొన్న సపరేట్గా ఉండటం, తర్వాత మరి దేవుడు మరి ఫిలిష్తీయులను మొత్తటం, వాళ్ళందరికీ గడ్డలు రావటం, వాళ్ళందరూ అనేక మంది చనిపోవటం, ఇవన్నీ కూడా చనిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ మందసాన్ని మా దగ్గర వద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి పంపించేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా కిర్యతాము వచ్చి మందసము యెహోవా మరి అభినాదాము ఇంట చేర్చడానికి మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అక్కడి తర్వాత 20 సంవత్సరాల తర్వాత మరలా దావీదు ఈ యొక్క మందసాన్ని తీసుకురావాలని చెప్పేసి మరి చూస్తున్నాం. ఇక్కడ తర్వాత దావీదు ఇజ్రాయెల్తో 30,000 మంది శూరులను సమకూర్చుకొని ఈ అందరూ కూడా మరి తీసుకురావాలని మొత్తం ఎంతమందిని 30,000 మందిని సమకూర్చుకుని ఒక కొత్త బండిని తయారు చేసి ఆ బండి మీద మరి వాళ్ళందరూ కూడా ఉండి ఎలా వస్తున్నారంటే దావీదు ఇజ్రాయెల్ అందరినీ సల్లవృక్షపు కర్రలతో చేయబడిన నానా విధమైన సితాలను, స్వరమండలములను, తంబూర, మృదంగములను, పెద్ద తాళములను వాయించి యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ వారు తీసుకొస్తాం అనేది మరి జరుగుతుంది. ఎలా తీసుకొస్తున్నారు అంటే కొత్త బండిని మరి తయారు చేయించి మరి ఆ మందసాన్ని తీసుకురావటం, అంటే సంతోషంగా మరి మందసాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మరి నాట్యమాడుతూ మరి నానా విధమైన మరి స్వరాలతో అంటే దేవుణ్ణి మరి స్తుతిస్తూ మరి చక్కగా తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి 6వ వచనం వచ్చేసరికి వారు నాకును కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసం పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే మందసము వద్ద పడి చనిపోయాను. మరి ఈ మందసమును పట్టుకొనగా వారు చనిపోయాను అంటే మరి అక్కడ దేవుడు అక్కడ ఎడ్లకు కాలు జారినందున మరి కాలు జారిపోవటం వల్ల గక్కుని మరి మందసం పడిపోద్దామని ఉజ్జా మరి చేత్తో అట్లా పట్టుకోవటం, వెంటనే దేవుని కోపం రావటం అనేది ఇక్కడ జరిగి ఉజ్జా చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఉజ్జా చనిపోయాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుని మందసాన్ని మరి అక్కడ
అంటే దేవుని మందసం అనేది ఒక ప్రతిష్టమైనది, ఒక శ్రేష్టమైనది. అంటే ఎవరు పడితే వాళ్ళు తాకడానికి కానీ తాకడానికి వీలు లేదు. అది ఇక్కడ కూడా ఇది ఎంతమంది అంటే 6,000 మంది, అంటే 30,000 మందిని సూర్యుని సమకూర్చాడు. కానీ దావీదు వాళ్ళందరినీ కూడా ఎలా తీసుకొచ్చాడు అనేది చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయంలో దావీదు తీసుకురావటం కూడా ఎలా తీసుకొచ్చాడు అనేది ఒకసారి మనం చూస్తే 13వ అధ్యాయం చదివితే, దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజంగా కూడి ఇజ్రాయెల్ అందరితో ఇలాగ సెలవిచ్చాను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలు నివాస ప్రదేశంలో అంతటను శేషించని ఉన్న మన సహోదరులు తమ తమ పట్టణంలో పల్లెలను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనం విచారణ చేయక ఉంటిమి. ఈ కార్యము సమాజమునకందరికీ దృష్టి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాబట్టి అందరితో కూడా మరి దావీదు ఒక్కడే ఆలోచన కాదు, కానీ మొత్తం అందరినీ కూడా మరి దావీదు మొత్తం అందరితో సహస్రాధిపతులతో శతాధిపతులతో అధిపతులతో మరొకన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి అడిగి మరి మందసం తెచ్చుకుందామా అని అడిగి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడైతే ఈజీగా 30,000 మందిని సమకూర్చాడు. మరి దావీదు తీసుకొచ్చేసాడు, కొత్త వాడిని చేయించాడు, తీసుకొచ్చాడు ఉంది. కానీ దావీదు మొత్తం అందరినీ మరి కూర్చోబెట్టి మరి అందరితో కూడా మరి అడిగిన తర్వాత తీసుకురావటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ అనే మాట ఏంటంటే, మనం మన దేవుని మందసం మరలా తీసుకొని వద్దాము, సౌలు దినముల్లో దాని యొద్ద విచారణ చేయక ఉంటుంది. నిజంగానే మరి సౌలు దినముల్లో మరి ఎప్పుడు కూడా మందసం గురించి ఎప్పుడు ఆలోచన అనేది రాలేదు. సౌలుకి ఎంతసేపు తన రాజ్యం గురించి, మరి దావీదును చంపడం గురించి, దావీదు కాపాడుకోవటం గురించే, దావీదు వెంటపడటం గురించే ఉన్నాడు. కానీ ఎందుకంటే సౌలు నిజంగానే మరి ఆ భక్తి మరి ఆయనలో లేదు కాబట్టి మందసం విలువ మరి ఆయనకు తెలియకపోవడం వల్ల మరి మందసం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు, విచారణ చేయలేదు. కానీ దావీదు మరలా ఆ యొక్క తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎందుకు చనిపోయాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కార్యము అందరికి అనుకూలమయ్యాను, కానీ దేవుని మందసము క్రియాతామును తీసుకొచ్చేటకు దావీదు ఐగుప్తు నుండి మరి బయలుదేరారు. తర్వాత ఈయన చనిపోవడం, అసలు ఎందుకు చనిపోయాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు చనిపోయారు అంటే మందసముకి తీసుకురావాలంటే కొన్ని పద్ధతులు ఉండే, ఒక ప్రాసెస్ అనేది మనకు ఉంది. అది ఆల్రెడీ మనం ముందుగా చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ చూద్దామండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 4వ వచనము, అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమందు కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డకర్రను దించి చాలండి. దాని మోతకర్రను ఇక్కడ ఈ యాజకులు చేయాల్సిన పని ఏంటంటే, మొత్తం అంతా కూడా మరి రెడీ చేసిన తర్వాత అన్ని కప్పిన తర్వాత మోతకర్రలను కూడా వాళ్ళే దూర్చాలంట. ఇక్కడ చెప్తున్న మాట, మరి కర్రలను దూర్చవలను. ఎందుకంటే ఇది కూడా యాజకులు చేయవలసిన పనే. మరి తర్వాత చూస్తే 15వ వచనంలో, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయ రావలను. అయితే వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దేవుడు వారికి ఇచ్చిన పని, ఇజ్రాయెల్లో మరి కొంతమందిని ఎన్నుకున్నారు కొన్ని పనులు చేయడానికి. అంటే ఈ యాజకత్వం అంటే ఈ యొక్క అహరోను వంశంలోనే కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక్కొక్క పని చేయడానికి. ఈ కహతీయులు అనే వాళ్ళకి మరి కర్రలు మోయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, మందసాన్ని ముట్టుకోవడానికి మాత్రం అవకాశం లేదు. కనీసం కర్రలు కూడా యాజకుడే ఆ యొక్క మోయడానికి
ముందుగా యాజకులే ఆ దాటిలోకి పెట్టాలి, కానీ కర్రలు కూడా వారికి పెడతానికి లేదు. కర్రలు కూడా వీళ్ళే దూర్చాలంట. ఎవరు యాజకులే అన్ని కప్పేసిన తర్వాత కర్రలు కూడా వాటిల్లో దూర్చి వీళ్ళు వచ్చి ఏంటంటే మొయ్యటం తప్ప కనీసం మందసాన్ని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే ఇక్కడ మరి ఈ అంటే ఈ యొక్క మందసానికి దేవుడు అంత ప్రతిష్టమైన పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అయితే మీరు చావకూడనట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు, ఇది ప్రత్యక్షపు గుడారంలో కహతీయులకు భారము. కాబట్టి వీళ్ళ భారం ఏంటంటే మొయ్యటమే తప్ప కనీసం అంటే వీళ్ళు మోసే వాళ్ళకు కూడా ముట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మరి ఇక్కడ మనం మరి అందుకనే మరి ఇక్కడ ఈ యొక్క ఉజ్జా ఎప్పుడైతే మరి చేయి పెట్టాడో, ఎందుకంటే మందసాన్ని ముట్టుకునే అవకాశం ఎవరికి ఉందని యాజకులు తప్ప ఎవరికి లేదు. కాబట్టి ఇక్కడ మరి ఎందుకు చనిపోయాడు ఉజ్జా అంటే గౌకుని పట్టుకున్నాడు కాబట్టి, పట్టుకుంటే చచ్చిపోతారు అంటే కహతీలే ఆ కర్రలు మోసే వాళ్ళకే అవకాశం లేనప్పుడు ఉజ్జా మరి దాన్ని ముట్టుకోవడానికి మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? మరి ఒప్పుకోడు. కాబట్టి మరి ఉజ్జా అక్కడ చనిపోవడం అనేది జరిగింది. అసలు ఉజ్జా మరి ఎందుకు చనిపోయాడు అనేది కూడా మనం ఆలోచిస్తే, ఇక్కడ మరి దావీదు చేసిన పని ఏంటంటే మొత్తం అందరినీ కూడా సమకూర్చుకుని వెళ్ళాడు, కానీ ఎవరెవరు ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మాత్రం దేవుని దగ్గర విచారణ చేయలేదు. విచారణ చేయకుండా మందసం తెచ్చేసుకుందాము అంటే ఈ క్రమాన్ని దావీదు మర్చిపోయాడు. అంటే మందసం తెచ్చుకోవాలనే ఆలోచనే ఉంది, కానీ మరి మందసాన్ని ఎలా తెచ్చుకోవాలి, జాగ్రత్తగా తీసుకురావాలి, ఎవరి పని వాళ్ళు చేయాలనే ఆలోచన మరి దావీదుకి లేకపోవడం బట్టి ఇక్కడ ఏమైందంటే మరి ఆ ఉజ్జా చనిపోయిన తర్వాత మరి దావీదు అక్కడ భయపడటం అనేది మనం చూస్తున్నాం. భయపడిపోయి మరి ఇక్కడ ఏమంటున్నాడంటే భయపడిపోయి తీసుకెళ్ళిపోయి అబీనాదాం ఇంట్లో ఎవరింట్లో పెట్టారండి, అంతగా ఉబేదెదోము ఇంట్లో మరి పెట్టడం అనేది 3 నెలలు అబీనాదాం ఇంట్లో పెట్టడం అనేది మనం జరిగింది. మరి అక్కడ పెరీజ్ ఉజ్జియా అని పేరు కూడా పెట్టాడు, ఎందుకంటే అక్కడ చనిపోయాడు కాబట్టి. అదేంటి వినాశనానికి, అది పెరీజ్ అంటే వినాశనము, అంటే దేవుడు అక్కడ వినాశనం చేశాడు, అంటే ఉజ్జియాని చంపేశాడు కాబట్టి అక్కడ వినాశనం అయింది కాబట్టి ఆ పేరు పెట్టాడు. తర్వాత మరి ఇది దావీదు భయపడిపోయి తీసుకెళ్లి ఉబేదెదోము ఇంట్లో పెట్టడం అనేది మరి జరిగింది. ఎందుకు ఉబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత, ఎందుకంటే భయపడిపోయి అక్కడ పెట్టేశాడు. పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఆ ఉబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించడం, తనకు కలిగిందంతా కూడా ఆశీర్వదించడం చూసినప్పుడు దేవుడు మరలా అక్కడికి వచ్చి విచారణ చేయడం అనేది జరిగింది. మరి ఎక్కడ జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి 13వ వచనంలో ఇక్కడ కనపడుతుంది, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తేవలను. కాబట్టి ఇప్పుడు మరి 3 నెలల తర్వాత మరి దావీదుకి ఆలోచన వచ్చింది. దేవుని దగ్గర విచారణ, అప్పుడు విచారణ చేయలేదు కాబట్టి అప్పుడు నాశనం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేసినట్టే దేవుని దగ్గర విచారణ, ఎందుకంటే ఉబేదెదోము మరి ఇల్లంతా కూడా ఆశీర్వదించబడుతుంది, అంటే మందసం ఉంటే మరి ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఎందుకు ఇలా జరిగింది అనేది మరలా మరి దావీదు ఆలోచన చేసినప్పుడు దావీదు ఇక్కడే అంటున్నాడు, మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేత ఆయన మనలో నాశనం కలుగజేసిన. కాబట్టి ఉజ్జా చనిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని దగ్గర మందసాన్ని ఎలా తీసుకురావాలనేది విచారణ చేయకుండా తీసుకురావడాన్ని బట్టి మరి ఎక్కడ నాశనం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరి దావీదు తన కొరకు మరి 15వ అధ్యాయం అంతా చూస్తే దావీదు తన కొరకు దావీదుపురమును ఇండ్లు కట్టించి దేవుని మందసం ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారము వేయించి మందసం ఎత్తులకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకుని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుంటే ఇశ్రాయేలు అందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చి అహరోను సంతతి వారిని, లేవీయులైన కతాహు సంతతి వారిని, అధిపతియగు ఉరియేలును వాని బంధువుల్లో 120 మందిని, మొరారీలో అధిపతి అయిన ఆశాయాను వారి బంధువులను 2000, అంటే ఈ విధంగా మరి అహరోను సంతతి వారిని అందరినీ సమకూర్చి మరి వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఎవరెవరికి ఏ పని చేయాలని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞ ఇచ్చి దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ముందుగా మరి ఒక చిన్న దెబ్బ అనేది తగిలింది కాబట్టి వెంటనే దావీదు 3 నెలల్లో మళ్ళా తేరుకున్నాడు. మందసాన్ని ఎలా తీసుకురావాలి, ఎందుకంటే మందసం అనేది ఎంత శ్రేష్టమైనది, ఎంత పవిత్రమైనది, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. కనీసం మోసేవారికి కూడా మరి ఆ మందసాన్ని కర్రలతో మోసేవాళ్ళు కూడా దాన్ని ముట్టుకోవడానికి లేదు, ముట్టుకుంటే చనిపోతారని దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటిది మరి ఉజ్జా పట్టుకుంటే మరి దేవుడు ఊరుకుంటాడంటే ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటానికి మరి అవకాశం లేదు. యాజకులు తప్ప ఎవరు కూడా మరి పట్టుకునే అవకాశం దేవుడు ఇవ్వలేదు కాబట్టి మరి అక్కడ జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా దావీదు మరలా
అంటే ఈ ప్రాసెస్ అనేది దావీదుకు తెలియాలి. ఎందుకంటే మందసం అక్కడ ఉంది, తెచ్చేద్దాం అనేది మరి గబుకుని వెళ్ళి తెచ్చేసాడు కానీ, అంటే జనాలతో వెళ్ళి తెచ్చాడు కానీ ఆ ప్రాసెస్ ప్రకారం తీసుకురావాలి. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క మందసాన్ని మరి ఎంత పవిత్రంగా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఎవరు పట్టు, ఇవన్నీ కూడా మళ్ళా దేవుడు మరి దావీదుకు తెలియజేయడం కోసం మరి అక్కడ చిన్న నాశనం అనేది మరి విజయ చనిపోవడం అనేది జరిగింది. మరలా ఆయన ప్రభు సన్నిధికి వచ్చి మరలా విచారణ చేసి మరలా మరి తీసుకురావడం, మరలా ఏ విధంగా అయితే దేవుడు కోరుకుంటున్నాడో మరి ఆ విధంగానే మరి ఆ మందసాన్ని తీసుకురావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలా తీసుకొచ్చారంటే చక్కటి పాటలు పాడుతూ మరలా ఎవరైతే మరి ఏ పనులు ఎవరెవరు చేయాలో, మోషే ఏ విధంగా అయితే మరి అప్పట్లో మరి ధర్మశాస్త్రాన్ని మరి ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో, ఎవరు మందసం మోయాలో, ఎవరు ఎలా ఉండాలనేది చెప్పిన దాని ప్రకారం, మోషే చెప్పిన దాని ప్రకారం మరి దావీదు వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చి ఆ ప్రకారం మరి ఈ యొక్క మందసం తీసుకోవడానికి మరి దేవుడు ఇక్కడ మరి సహాయం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది లేకపోతే, మరి మందసం విషయంలో ఒక ప్రాసెస్ అనేది లేకపోతే మరి ఎలా అంటే మరి మనిషి నాశనం అయిపోతాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ మందసాన్ని మరి తెచ్చుకున్న తర్వాత మరి చూస్తే వీళ్ళందరూ మరి చక్కగా ఆటలాడుతూ చక్కగా ఆనందిస్తూ మరి దేవుని స్తుతిస్తూ మరి దావీదైతే మైమర్చిపోయి నాట్యం చేస్తూ తీసుకొచ్చినప్పుడు మరి సౌలు కూతురైన మరి దావీదు భార్య మీకాలు చూసి మరి దావీదుని అసహించుకోవడం అనేది మనకు చూస్తున్నాం. మీకాలు అసహించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మరి అందరినీ చక్కగా అంటే అన్ని దహన బలులు సమాధానాలు అర్పించి సైన్యంలోకి అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కొన్ని ఇజ్రాయేల్ స్త్రీ పురుషులకు ఒక్కొక్కరికి రొట్టెయు ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండాడియు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా దావీదు ఆశీర్వదించాడు. అందరికీ ఒక రొట్టె, ఒక భక్ష్యము, ఒక మరి అరటి అడా ఇచ్చి అందరినీ కూడా చక్కగా దీవించి పంపించాడు. మరి ఇంటికి కూడా వచ్చాడు. దీవిద్దామని వచ్చినప్పుడు మీకాలు ఎదురుగుండా వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి, ఆ నాట్యం ఏంటి అన్నప్పుడు దావీదు మరి అక్కడ మీకాలను ఆశీర్వదించలేకపోయాడు. ఎందుకంటే మరి అది స్వీకరించలేకపోయింది. దావీదు చేసిన నాట్యాన్ని ఆ మనసులో నొచ్చుకుంది కాబట్టి దాన్ని ఆ ఆశీర్వాదాన్ని ఆమె పొందుకోలేకపోయింది. మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ పొందుకున్న ఆశీర్వాదం మీకాలు పొందుకోలేకపోయి ఆమె గర్భం మూయబడిందని చెప్పేసి మన వాక్యంలో సెలవిస్తున్నాం. ఇక్కడ అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలుకు తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధి నేను ఇలాగూ చేసేదిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. అంటే ఏ విధంగా ఆయన నాట్యం ఆడాడు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే మనుషులు బట్టి కాదు కానీ, ఎవరు చూస్తున్నారో కాదు కానీ, దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి దావీదు ఆరాధించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే హృదయపూర్వకంగా మరి ఆయన దేవుని మందసం ముందు ఆయన నాట్యం ఆడుతూ ఎంతో సంతోషంతో, ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మరలా మందసం వాళ్ళ మధ్యకు వచ్చింది. వీళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే మూడు నెలల్లో ఉదయం ఇంట్లోనే ఉంటేనే ఆశీర్వదింపబడినప్పుడు మరి మనం కూడా ఆశీర్వదింపబడతామని చెప్పి జనులందరినీ ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుని బట్టి ఆయన నాట్యం ఆడాడు. అంటే ఎంత పట్టరాని సంతోషంతో మరి హృదయం మరి దేవుని వైపు అంటే దేవునిలో అంతగా లీనమైపోయింది కాబట్టి తనకు తెలియకుండానే మైమర్చిపోయి నాట్యం ఆడటం అనేది మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి మీకాలు స్వీకరించలేకపోయింది కాబట్టి గర్భం మూయబడింది. కానీ దేవునిలో ఆనందించిన మరి దావీదు అంతకంతకు వర్ధిల్లని పోయిన వారం మనం చూస్తున్నాం. ఇంకా వర్ధిల్లుతానే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మందసం విషయంలో ఒక క్రమం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తీసుకురావడానికి ఒక క్రమం అనేది ఉంది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరి అడ్డధర తొలగించిన తర్వాత ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే అడ్డధర చిరిగిపోయిన తర్వాతే దేవుడు అవకాశం ఇచ్చాడంటే దానికంటే ముందుగానే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడంటే 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ మరి ప్రభు అంగీని ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందింది. అంటే మరి దేవుణ్ణి ముట్టుకునే అవకాశం అంటే నేను స్వస్థపరచబడతాను అనే నమ్మకం మరి అక్కడ ఆమెకుంది కాబట్టి వెళ్ళి ప్రభువును ముట్టుకుని స్వస్థపరచబడింది. మరి ఇక్కడ కూడా అంటే ఆ రోజుల్లో కూడా ఎందుకు ఇంత ప్రత్యేకించారు అనేది ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మందసాన్ని ముట్టుకుంటే అంటే ఈ విధంగానే మరి అప్పుడు కూడా ఆలోచించి ఉండొచ్చు. ఉన్న సమస్యలు బట్టో వాళ్ళ అనారోగ్యాలు బట్టో ఆ మందసాన్ని ముట్టుకుంటే మనం కూడా స్వస్థపడతామని అనుకుని మరి అక్కడికి వచ్చి మందసాన్ని ముట్టుకుంటాకి మరి ప్రయత్నం చేసేవారేమో. కానీ మరి దేవుడు ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ తర్వాత అంటాడు, తర్వాత సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అంటారు, ఎవరైతే తమ చేతులు చాచి ఆ మందసం వైపు ఆ యొక్క మందిరం వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తారో ఆ మొర ఆలకించమని మరి సొలొమోను దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాగే చేశాడు. అంటే మందసం మరి మందిరంలో ఉంది కాబట్టి చేతులు చాచి ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత వచ్చింది.
కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. అంగీని ముట్టుకుంటేనే మరి స్వస్థత రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రభు వచ్చిన తర్వాత మరి అడ్డచేర తిరిగిపోయింది. మనందరికి కూడా మరి ఆ యొక్క మందసంలోకి అంటే మరి వెళ్ళడానికి దేవుడు సహాయం, అందరినీ యాజకులుగా చేయడానికి మరి దేవుడు సహాయం చేశాడు. మరి మనం ఎలా ఉన్నాము, మనం నిజంగా, ఎందుకంటే అప్పుడు ఆరాధించాలంటే ఒక మందిరం ఉండేది, మందసం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మరి మనమే దేవుని ఆలయంగా ఉన్నాము. ఆలయం ఉందంటే మనలోనే మందసం ఉంది. అంటే మనం ఎలా ఉండాలి అంటే, మందసం ఉన్నప్పుడు మందసాన్ని ఎంత స్పెషల్గా మనం ఇక్కడ చూస్తున్నాము అంటే మనం కూడా ఎంత స్పెషల్ అనేది, ఎందుకంటే మనం ఆలయంగా ఉన్నాము, మనలో మందసం ఉందంటే మనం కూడా ఎంత స్పెషల్గా ఉండాలి అనేది, ఎందుకంటే ఇక్కడ మన యొక్క అధ్యాయాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఆరాధించడానికి ఎక్కడో కాదు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు ఆరాధించాలని. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో దేవుడు చెప్పిన మాటలు మరొకసారి చూద్దాం. 4వ అధ్యాయంలో 20వ వచనం అండి, 20వ వచనం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధించవల స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లను, అమ్మ, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులతో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి ఎలా ఆరాధించాలంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ముందుగా మనం ఎలా ఉండాలి అంటే, దేవుని మందసము, దేవుని ఆలయముగా ఉన్నాము కాబట్టి మనలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆ మందసం మనలో ఉంది కాబట్టి మనం కూడా ఎంత ప్రతిష్టంగా ఉండాలి, ఎంత ప్రత్యేకంగా ఉండాలి అంటే, ఇక్కడ చూడండి, ఎవరు కూడా కనీసం కర్రలు మోసే వాళ్ళు కూడా దేవుడు ముట్టుకోవడానికి అవకాశం లేదంటే ఎంత ప్రత్యేకంగా మందసానంలో మరి మనం కూడా ఎంత ప్రత్యేకమైన వారంగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నామని మనం చెప్పుకుంటున్నామంటే, కానీ ఆ ప్రత్యేకతను మనం స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే ఎవరు పడితే అక్కడ మరి ఎవరికి పడితే ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లందరూ కూడా ఎందుకు మొత్తపడ్డారంటే ఆ ప్రత్యేకమైన వారు కాదు కాబట్టి దేవుని మందసం తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకుంటే మరి ఆ దేవత అక్కడ ముక్కలు అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అలా అయిపోయారంటే వాళ్ళు ప్రత్యేకమైన వారు కాబట్టి ఆ మందసం అక్కడ ఉండడానికి వాళ్ళకి అధికారం లేదు, అంటే వాళ్ళకి ఆ ఇది లేదు కాబట్టి మరి అక్కడ అయిపోయింది. కానీ మనలో దేవుడు మనకి ఆ ఇది ఇచ్చాడంటే, మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనలో నివాసం చేయడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చి మనల్ని తన ఆలయంగా మార్చుకున్నప్పుడు మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఆ మందసాన్ని కలిగి ఉన్న మనము మన జీవితాలు ప్రత్యేకించుకొని మనం కూడా ప్రతిష్ఠించుకొని, ఎందుకంటే యాజకమైన సమూహంగా దేవుడు మనం చేసినప్పుడు మనం కూడా ఆ యాజక ధర్మాల్లో ఎప్పుడు కూడా నిత్యము ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ, మరి ఎందుకంటే ఎక్కడికో వెళ్ళడం కాదు కానీ ఇక్కడే అన్నాడు, మనమే ఆత్మతో సత్యంతో మీరు కనుక ఆరాధిస్తే ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించగలను. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆరాధించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి కృప మనందరికీ, ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు కాబట్టి మనం కూడా హృదయాన్ని మరి దేవుని ముందు విప్పాలి. దేవునితో సమాధానం కలిగి దేవునితో మనం ఐక్యమయ్యి మనం ఉన్నప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఆ ప్రజెన్స్ అనేది మనం అనుభవిస్తూ దేవుడు నాలో ఉన్నాడు అనే ఆనందంలో మనం కూడా, దావీదు చక్కగా నాట్యం ఆడాడండి, మనం నాట్యం ఆడలేకపోతున్నాం. కానీ ఎందుకంటే ఆనందం ఉన్నప్పుడు మనకు తెలియని ఆనందం వచ్చినప్పుడు మనం తెలియకుండానే మనం నాట్యం ఆడతాం. కాబట్టి అలాంటి హృదయం మనకు కూడా కావాలని, అలా దేవుడు మనలో ఉండి మనల్ని నడిపించాలని ప్రభు పేట కోరుకుంటూ, మరి మనం దేవుని మందసంగా ఉన్నాము కాబట్టి ప్రత్యేకమైన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.